హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఏదైతే యూట్యూబర్ గిరీష్ దారముని పైన జరిగినటువంటి దాడిపై ఈరోజు తెలంగాణ ముదిరాజ్ ఐక్యవేది వారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సో గిరీష్ దారముని యొక్క దాడిపై వెనుక ఎవరున్నారో కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, గిరీష్ దారముని ఏదైతే తనపైన హత్యాయత్నం జరిగిందో లేకపోతే తనపైన దాడి జరిగిందో దాని వెనుక ఎవరుంది అనుకుంటున్నారు? గిరీష్ దారమూరి పైన ఆయన ఇలా ఇంటిపైన దాడి జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వెనుక ఎవరున్నారు అనేది ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ 1వ తారీఖు పోలీస్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది. నిజంగా ఎవరు ఉన్నారు, ఎవరు తన తండ్రిల మీద, తన భార్య మీద, తన పిల్లల మీద దాడి చేసినారో, గిరీష్ పైన ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని పోలీస్ సిబ్బందిని వేడుకుంటున్నాం. ఇంకొకటి ఇప్పుడు ఏమైపోయిందంటే గిరీష్ గారి మీద దాడి జరగడం, గిరీష్ గారి మీద చెప్పులు దండ వేయడము, ఇది అనేది ఏంటంటే మెల్లమెల్లగా కులంలో అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లా మా కులపని తీసుకొని చెప్పుల దండ వేసిరు, అది వేసిరు అని ఇప్పుడు మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఇప్పటికే పోలీసు వాళ్ళు దీన్ని ముందు క్యాచ్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఇది ఆగుతుంది తప్ప, లేకుంటే ఇది ముందుకు వెళ్తుంది. ఇంకా దన్నాలకి అట్లా ముందుకెళ్ళే అవకాశాలు, సూచనలు ఉన్నాయి. ఇప్పటికే కుల వ్యవస్థలో ప్రతి ఒక్కరి దగ్గర చర్చ నడుస్తుంది. ఇప్పుడే ప్రెస్ మీట్లు కానీ ఇట్లాంటి మీటింగ్లు అవుతున్నాయి. కావున పోలీస్ సిబ్బంది ముందుగా దీని మీద యాక్షన్ తీసుకొని ఉన్న సిబ్బంది ఎవరైతే రౌడీ షీటర్లు గిరీష్ని కొట్టినరో, ఎవరైతే రౌడీ షీటర్లు గిరీష్పై అటాక్ చేసిరో, తన తల్లిదండ్రుల మీద అరెస్ట్ చేసిరో వాళ్ళని ఫస్ట్ తెచ్చి పోలీస్ లాకప్లో వేయాల్సిందిగా పోలీస్ సిబ్బంది కోరుకుంటున్నాం. అన్న, గిరీష్ దారముని ఒక రాజకీయ నాయకుడి కోసం పనిచేస్తున్నాడని వేరే ఒక రాజకీయ నాయకుడు, అంటే తన ప్రత్యర్థి కాకుండా తన సొంత పార్టీలోనే ప్రత్యర్థిగా ఫీల్ అయ్యి ఇంకో రాజకీయ నాయకుడు మనుషులు వచ్చి కొట్టారని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? గిరీష్ దారమూరి వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. వాళ్ళ తండ్రితో కానీ వాళ్ళ అమ్మతో కానీ మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కొట్టేటప్పుడు ఒక నాయకుని పేరు వాళ్ళు తీశారు. ఒక నాయకుని పేరు వాళ్ళు తీయడం జరిగింది. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్తే బాగుంటుంది, మనం చెప్పే కన్నా. అది ఏ లీడర్ అయినా ఆయన కేంద్ర మంత్రి ఉండని, రాష్ట్ర మంత్రి ఉండని, మేము ఊపుకునేది అయితే ఏం లేదు. విన్నారా, మేము హైదరాబాద్లో ముట్టడిస్తాం ఆయనని. ఇక్కడ హైదరాబాద్లో ఇక ఏ చొరసో ఆయన వెళ్ళాడు. ఆయన మళ్ళీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇప్పుడు కాదు, మెల్లమెల్లగా చాలా ఎఫెక్ట్ అవుతుంది. పోలీస్ సిబ్బంది ఇట్లాంటివన్నీ కానియకుండా ముందుగా చర్యలు తీసుకొని ఈ దాడిపై ఉన్న ఎవరైనా పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎవరున్నా కూడా దీనిపైన ఎంబడే పోలీస్ సిబ్బంది కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ముదిరాజ్ వర్సెస్ మున్నూరు కాపు అవుతుందా రోజు రోజుకి? లేదన్న, ఇది ముదిరాజ్ వర్సెస్ మున్నూరు కాపు ఏం లేదు. మున్నూరు కాపు ఇక్కడ అంతా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరో కొంతమంది ఇట్లా పెడుతున్న మట్టుకు అట్లా తీసుకోవద్దు. ఎందుకంటే మేము మున్నూరు కాపు కానీ మేము కానీ బీసీలమే, అందరం ఫ్రెండ్ సర్కిల్ అంతా మంచిగా ఉంటాం. అట్లా ఇప్పుడు కులంని ఎవరైనా తిడితే మనం అప్పుడు తీసుకోవాలి. కులంగా మనం చేయొద్దని, రాజకీయం చేయొద్దని మంచిది కాదు ఇది. ఓకే, ఇప్పుడు గిరీష్ దారముని పైన ముదిరాజులపై, అంటే ముదిరాజ్ బిడ్డ పైన దాడి అయితే జరిగింది. సో ఈ దాడి ద్వారా, అంటే మీరు ఇప్పుడు ఈ దాడి జరిగిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు పోలీసుల దగ్గర నుంచి కానీ మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? మేము ఒకటే ఏం చెప్తున్నాం అంటే, గిరీష్ గారు విలేకరు, ఆయనపై గతంలో 2 సార్లు దాడి అయింది. మేము ఆయన ప్రెస్ మీట్ ఆయన ఆఫీస్ పైన దాడి అయితే మేము స్పందించలే. మేము ఎప్పుడు స్పందిస్తున్నాం? తన తండ్రిని, తన భార్యని, తన పిల్లలపైన ఒక ఇంటికి వచ్చి దాడి చేసినప్పుడు ఖచ్చితంగా మేము వస్తాం. ఆయన మా కులస్తుడు కాబట్టి మేము ఖచ్చితంగా వస్తాం. అది చాలా తప్పు. పోలీస్ సిబ్బంది ఎంబడే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని తెచ్చి పెట్టాలి. ఇది ఇంకా పెద్దగా పోనీయకుండా ఎంబడే యాక్షన్ తీసుకొని వాళ్ళని కఠినంగా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. చెప్పండి, గిరీష్ దారముని పైన జరిగిన దాడిని ఎట్లా చూస్తారు? గిరీష్ దారమూనిపై జరిగినటువంటి దాడిని ఈ ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా చూస్తూ ఉన్నాను. ఈ మానవత్వంపై జరిగినటువంటి దాడిగా నేను చూస్తూ ఉన్నాను. ఈ ప్రజలపై జరిగినటువంటి దాడిగా నేను చూస్తూ ఉన్నాను. ఇంకోటి అంటే, ఇప్పుడు వాళ్ళు దాడి చేసిన సమయంలో ఒక నాయకుడి పేరు వాడిరు. సో ఆ నాయకుడు ఒక వర్గానికి చెందినవారు, మీరు ఒక వర్గానికి చెందినవారు. అయితే ఈ ఇరు వర్గాల మధ్య పోరు అనేది జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. దీనిపై ఇది నేను ఇందాక ప్రెస్ మీట్లో కూడా ఖండించడం జరిగింది. ఆ నాయకుడు మీరు సూటిగా చెప్తా ఉన్నాను. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, బండి సంజయ్ అనుచరులు వచ్చారు, బండి సంజయ్ చేపించారని వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మా గిరీష్ ముదిరాజు కాబట్టి, సంజయ్ అన్న మున్నూరు కాపు కాబట్టి, ఇది ముదిరాజులకు మున్నూరు కాపు మధ్య వైరంగా దీన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. చాలా దారుణం ఇది. ఎందుకంటే ముదిరాజులు, మున్నూరు కాపు చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు. వారి ఇంట్లో మా ఇంట్లో కూడా చాలా బంధాలు సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పూర్తిగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఇది ఆ విధంగా మేము చూడటం లేదు. ఖచ్చితంగా బండి సంజయ్ యొక్క పేరును ఖరాబు చేయడం కోసం కొంతమంది అనుచరులు వాళ్ళ యొక్క పేరును పెంచుకోవడం కోసం చేసినటువంటి దాడిగానే నేను చూస్తూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా
బండి సంజయ్ అన్న పేరు వస్తుంది కాబట్టి, అదేవిధంగా బండి సంజయ్ అన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి, ఎందుకంటే ఏదైనా మనకు దాడులు జరిగినప్పుడు చర్య తీసుకోవాల్సిన బాధ్యత హోంశాఖ మీద ఉంటుంది. స్వయానా వారు హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత వారి మీదనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారిని కూడా విన్నవించుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మీరు మీడియా సమావేశం ద్వారానో లేకపోతే ప్రభుత్వం ద్వారానో కానీ వెంటనే ఇక్కడ దాడి చేసినటువంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు గిరీష్ దారముని ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో తను ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. సో బీజేపీలో ఉన్నటువంటి వేరే ముదిరాజ్ నాయకుడి కోసం పనిచేస్తూ ఉన్నాడు. సో అదే సమయంలో బండి సంజయ్ పైన మాటలు రుపుతూ ఉన్నాడు, ఏది పడితే అది మాట్లాడు. సో దానికి బండి సంజయ్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ ఆవేదన కలిగి తనపై దాడి చేశారని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? గిరీష్ దారమోని ముదిరాజ్ అనే విషయం మాకు 95% మంది తెలియదు ముదిరాజులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే, మా ముదిరాజులో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి బిత్తిరి సత్తి, మీకు తెలుసు బిత్తిరి సత్తి, కావలి రవి ఉన్నాడు తెలుసు కదా. బిత్తిరి సత్తి కానీ లేకపోతే నీలం మధుని కానీ విపరీతంగా తిట్టినటువంటి వ్యక్తి గిరీష్ దారమోని. అటువంటి ముదిరాజులనే తిట్టినటువంటి వ్యక్తి మేము ఒకసారి ఆయన్ని అడగడం కూడా సూటిగా అడిగితే, అన్న నేను జాతివాదిని కాదు జాతీయవాదిని, ఖచ్చితంగా నేను హిందుత్వం మీదనే నేను పోరాటం చేస్తా, హిందూవాదిగానే ఉంటా అని చెప్పడం జరిగింది. కాబట్టి అతను ముదిరాజు కోసం పనిచేస్తున్నంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మేము స్పందిస్తున్న క్రమంలోనే అతను తిట్టినటువంటి ముదిరాజులను తిట్టిన వీడియోలు కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అది పూర్తిగా విరుద్ధం. ఈ యొక్క సమస్యను దారి తప్పియడం కోసం చేసేటటువంటి కుట్రగానే నేను భావిస్తున్నాను. మరి ఎందుకు పోలీసులు కానీ వివిధ సంఘాలు కానీ లేకపోతే బండి సంజయ్ సంబంధించిన అనుచరులు కానీ మరి మా నాయకుడు చేయలేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? పోలీసులు అనేవారు ఏ పార్టీకి సంబంధించిన వారు కాకూడదు. కాబట్టే నేనేమంటున్నా అంటే, నేను కూడా స్వయంగా ప్రభుత్వ ఉద్యోగిని వాస్తవానికి, కానీ నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని న్యాయం చేయలేదు కాబట్టి నేను రాజీనామా చేసుకున్నా. నేను కూడా ఏమంటున్నా అంటే, అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు న్యాయం చేయలేని పరిస్థితులలో నువ్వు ట్యాక్స్ పేర్ మనీ తినాలి అనుకున్నప్పుడు, నీవు న్యాయం చేయలేనప్పుడు రాజీనామా చేసుకొని బాధ్యతగా నువ్వు కూడా వచ్చి రాజకీయాలు చేయాలి. అంతేగాని ఈ చట్టాన్ని ముసుగులో ఇట్లా ఒక సామాన్యుల ప్రాణాలకు రక్షణ కల్పించలేనప్పుడు ప్రజల సొమ్ము తీసుకోవడం కూడా తప్పే అని చెప్తా ఉన్నా. నేను ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, అక్కడ సంబంధిత SHOను కూడా సస్పెండ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సో ఇప్పుడు గిరీష్ దారమోనికి ఎలాంటి న్యాయం జరగాలంటారన్న? గిరీష్ దారమోనికి ముఖ్యంగా ప్రాణరక్షణ కల్పించాలి. అదేవిధంగా వారి మీద దాడి చేసినటువంటి అనుచరులను వెంటనే శిక్షించాలి. ఆ దాడికి వ్యూహం పన్నినటువంటి వ్యక్తులు ఎవరో, ఆ పెద్దవారు ఎవరో వారిని కూడా బయటికి తీసుకురావాలి. కాబట్టి ఖచ్చితంగా CBCID ఎంక్వైరీ జరిగితేనే ఇవి జరుగుతాయి అనేది నా యొక్క అభిప్రాయం. చెప్పండి అన్న, గిరీష్ దారమోని పైన జరిగిన దాడిని ఎలా చూస్తారు మీరు? ఇది మాత్రము ఘోరమే సార్, చాలా తప్పు. ఇది పత్రికా స్వేచ్ఛ అనొచ్చు, మీడియా స్వేచ్ఛ అనొచ్చు, వాక్ స్వాతంత్రం అనొచ్చు, ఒక బలహీన వర్గం మీద జరిగిన దాడిగా చూడవచ్చు. ఈ ఎన్ని రకాలుగానే ఒక హిందుత్వం మీద జరిగిన దాడి కూడా పరిగణించవచ్చు. హిందుత్వం మీద హిందువులే దాడి చేసిన దాన్ని కూడా ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్గా నిలుస్తుంది. రేపు భావితరాలకు కూడా చెప్తాం మేము, హిందూ అంటావు రాబాయి, హిందువుల మీద దాడి చేస్తారని కూడా చెప్పొచ్చు. అంటే ఒక బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్త పైన దాడి జరిగిన తర్వాత కూడా బీజేపీ పార్టీ వాళ్ళు స్పందించకపోవడాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే అది అంతర్గత విషయం, వాళ్ళ అంతర్గత విషయం. ఆయన సస్పెన్షన్లో ఉండొచ్చు కాబట్టి మిగతా నాయకులు స్పందించకపోవచ్చు, కానీ మానవత్వం ఉండాలి అనేది. సరే, మీరు పార్టీ నుంచి బహిష్కరించినా కూడా ఒక మానవీయ కోణంలో చూడాలి. మీరు ఆయన చేసే సర్వీసెస్ ఏంటి, హిందుత్వానికి చేసే సర్వీసెస్ ఏంటి, ఆ విధంగానే మీరు ఆయన పోయి పరిగణించాలి ఖచ్చితంగా. అంటే తన బహిష్కరణ తర్వాత కూడా అదే బీజేపీ కట్టర్ బీజేపీ నేను బహిష్కరించిన తర్వాత నేను బీజేపీ కోసమే పనిచేస్తాను, అవుట్రైట్గా పనిచేస్తా ఉన్నాడు. సో పనిచేస్తున్న తరంలో కూడా తనపై ఇట్లా దాడి చేసి తను ఇట్లా ఇబ్బంది పెట్టాలని ఎలా చేస్తారు సార్? ఆయన డోర్ ముట్టుకుంటే రాముడు కనబడతాడు, హనుమంతుడు కనబడతాడు. డోర్ను టచ్ చేస్తే ఆ ఇంట్లో ఏ గోడను పలకరించినా వాళ్ళ ఫ్యామిలీ కాదు, వాళ్ళ చుట్టాలంతా కూడా హార్డ్ కోర్ హిందువులే వాళ్ళు. ఎవరినైనా చూడండి, దాన ధర్మాలు కానీ మన టెంపుల్స్కి వాళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కావచ్చు, చేసే కార్యక్రమాలు కావచ్చు, అనేకం ఉన్నాయి. అయినా కూడా మీరు దాడి చేయడం ఏంది? ఇది అంటే కనీసం ఇక్కడ మీరు అంతగానం మీ నాయకుని కనుక మీరు సంతృప్తిపరచాలంటే ఇదేనా మీ చర్య? ఇప్పుడు ఆయన కూడా స్పందించాలి. అరే, నా వ్యక్తులు చేసినట్టే తప్పు, ఇది అది ఎందుకు చేసిరని చెప్పి పిలిచి మందలించాలి ఆయన. అది గొప్పగా అనుకుంటే దానికి మనం ఏం చేయలేం. అంటే వాళ్ళు దాడి చేసే సమయంలో కూడా ఒక బీజేపీ నాయకుడి పేరుని పదే ప్రస్తావిస్తూ కొన్ని బూతులు తిడుతూ, అరే నా ఏదో బూతులు మాట్లాడుతూ మా నాయకుడిని అంటావారా, నువ్వు పదే మా నాయకుడి పేరు ప్రస్తావిస్తున్నావు, నీ సంగతి చూస్తాం, నేను చంపేస్తామని కూడా వారు పలుమార్లు అంటూ కూడా వారిని దాడి చేయడం అంటే ఆ నాయకుడి పాత్ర ఎంత మేరకు ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉండి ఉంటుంది నాయకుడి పాత్ర. లేకపోతే ఆయన ఇప్పటికే ఖండించేది, లేకపోతే వాళ్ళని పిలుచుకొని తిట్టేది. ఇప్పుడు వీళ్ళు కూడా నువ్వు నాయకునికి విధేయులే కానీ హిందుత్వానికి కాదు, పార్టీకి కాదు.
హిందుత్వానికి కాదు, పార్టీకి కాదు. మీరు దాడి చేసింది ఒక నాయకుని ప్రోగా వచ్చారు మీరు, కానీ అది కాదు కదా, పద్ధతి కాదు కదా. నువ్వు అది ఎంతైనా సరే ఇది చాలా సభ్య సమాజం దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అంశమే. గిరీష్ దారం మీద జరిగినటువంటి ఈ యొక్క సంఘటన అనేది ఎన్నటికైనా అది చరిత్రలో ఉండేటువంటిది. అది ఆ నాయకుడు కనుక చేయించే ఉంటే, ఆయన కనుక చేయించి ఉంటే ఆయన జీవితంలో కూడా ఇది ఒక మచ్చుతునకనే. ఎందుకంటే ఆ నాయకుడు ఆ ఇంటికి కూడా వచ్చిపోయాడు, ఆ ఇంట్లో ఆయన చూసిండు, ఆయన ఒకప్పుడు ఆయన గెలుపుకు ఆయన కారణమైండు. ఈరోజు ఎదుగొచ్చు నువ్వు జాతీయ స్థాయిలో నాయకుడు కావచ్చు, నువ్వు అట్లా పోయినంత మాత్రాన నువ్వు మూలాలు మరవడం నీకు అది నీ విఘ్నతకు వదిలేస్తాం. అంటే ఇక్కడ ఆయన ఉన్నాడా లేదా విషయం వేరే విషయం, నేను అది చెప్తున్నాను నేను. కానీ అదే కనుక ఆయన కనుక ప్రేరేపించుంటే దాన్ని ఖచ్చితంగా ఆయన సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే తిను ముదిరాజ్ బిడ్డ కాబట్టి ఒక ముదిరాజ్ బిడ్డ కోసం అదే పార్టీలో ఉన్న ఇంకో ముదిరాజ్ బిడ్డ కోసం పనిచేస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తికి ఏదైతే బీజేపీ అధ్యక్షత పదవి రావడం కోసం ఈ వ్యక్తిని డిఫేమ్ చేస్తున్నాడు. సో అందువల్లనే ఈ వ్యక్తి పైన ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు దాడి చేపించాడు, తిన నోరు మూపించాలని, తిన వాయిస్ ఉండకుండా చేయాలని దాడి చేపించారని అంటున్నారు. ఎలా చూస్తారు? అదే సార్, ఇప్పుడు నేను అంటున్నది ఈయన నాయకుడు ఆయన మీ నాయకులు ఎట్లా పడండి, కార్యకర్తల మీద దాడి చేయడం ఏంది? నీకు దమ్ముంటే నువ్వు ఆ నాయకుడి మీద దాడి చేయి. సపోర్టర్స్ ఉంటారు, ఇప్పుడు నీకు సపోర్టర్స్ లేరా? ఇప్పుడు ఈ నాయకుడు కూడా అదేవిధంగా బరి తెగించి ఆయన కూడా మోబుని తయారు చేయడం కానీ పెద్ద కథ కాదు కదా. 1,00,000 మంది తయారవుతారు మేము ఒకసారి పిలిపిస్తే, ఎక్కడుంటారు మరి, ఎక్కడ చూస్తాం మనం? అది కాదు కదా. ఇప్పుడు ఎవరైనా సరే ఒక పార్టీలో ఒక నాయకునికి ఒకరు అనుకూలంగా ఉంటారు, మొత్తం పార్టీలకు విధేయతగా తనకు నచ్చిన నాయకుని వాళ్ళు కోరుకుంటుండొచ్చు, కాదన్నాను ఇప్పుడు. కానీ పార్టీకి కూడా ముఖ్యం ఇక్కడ సిద్ధాంతం. ఇప్పటికీ కూడా దారమని నేను బీజేపీ కార్యకర్తనే, నాకు బీజేపీ అమ్మ, నాకు తల్లి లాంటిది, నన్ను ఒకరోజు బొమ్మనంత మాత్రం నేను దూరం అవుతానని చెప్పి స్పష్టంగా చెప్తుండు కదా. ఈడ ఎవరు గొప్ప అనేది మనకే తెలుస్తుంది. వాళ్ళ మధ్య ద్వేషాలు ఉంటే మనకేం సంబంధం? ఇక్కడ సామాన్య కార్యకర్త ఒక హార్డ్కోర్ హిందుత్వ భావన ప్రేరేపించే వ్యక్తి మీద దెబ్బ జరిగితే సభ్య సమాజం కూడా, హిందూ సమాజం కూడా ఖండించాలి. దీన్ని హిందూ సమాజం కూడా ఖండించాలంటారు నేను. వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఊరుకుంటున్నారు. ఇప్పుడు అది మజా అనిపిస్తుంది వాళ్ళకి, మనకు తెలియదు. కానీ చూద్దాం ఇంకేమేమి జరుగుతుందో రాను మనకు కాలమే చెప్తుంది. గిరీష్ దారమోనికి ఎలాంటి న్యాయం జరగాలంటారు? ఖచ్చితంగా అండి, ఆయనకు జరిగింది మాత్రం వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా వాళ్ళకు పనిష్మెంట్ అయితే జరగాలి. అది ఏం జరుగుతుంది వాళ్ళకి గుర్తించాడు. ఫస్ట్ ఎందుకు కొట్టిరని తెలుసుకోండి. నిజంగా అసలు ఎందుకు, మా అమ్మన్నందుకే కొట్టిరా, లేక ఇంకా ఆయనకి ఇంకేమైనా డ్యామేజ్ చేసిరా, వీళ్ళు అన్నట్టుగా మహిళల మీద అనుచిత ప్రవర్తనకు ఈయన చేసిండా, ఏదో నిగ్గు తేల్చాలి కదా, వాస్తవాలు రావాలి కదా. వాస్తవాలు చేసిన తర్వాత నువ్వు ఏమైనా పనిష్మెంట్ ఇవ్వండి బే. మీరు ఏం లేకుండా నువ్వు ఊరికేనే ఆయన చేసి మేము పెద్ద ఘనకార్యం చేసినాం, మేము ఇంట్లోకి పోయి కొట్టినాం, అది గొప్పతనం అని. అది ఒకటి ఏమంటారంటే ఇప్పుడు రాత్రి అర్ధరాత్రి పోయి కొడితే అది గొప్పతనం కాదు. రండి మరి అట్లా తేల్చుకుందామంటే రండి, మీ వర్గం రండి, మీ వీళ్ళ వర్గం వస్తుంది, అట్లా తేల్చుకోవడానికి సిద్ధపడదాం. అప్పుడు ఎవరిది విజయం అయితే ఎవరో ఒకరు నెగ్గాల్సిందే. ఇక్కడ ఎవడో బలహీనుడు అవుతాడు, ఓడిపోతుండొచ్చు, గెలుస్తుండొచ్చు. అంత మాత్రం అట్లా ఉండాలి, కానీ ధైర్యంగా ఉండాలి. కానీ అర్ధరాత్రి వచ్చి నేను దాడి చేస్తా, నా ప్రతాపం చేస్తా అంటే తప్పే అది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.